శతమానం భవతి. ఏంటి శ్రీమతి గారు అలిగారా? మేము అలిగితే మాత్రం మీరేమైనా ఓదారుస్తారా? ఓదార్చాలనే ఉంది. మీరు ఒప్పుకుంటే నా కౌగిల్లో బంధించి కావాల్సినంతసేపు ఓదారుస్తాను. ఏంటి, కోపం తగ్గిపోయిందా? మళ్ళీ ప్రేమ మొదలైందా? సారీ భాను, నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు. నాకేమవుతుందన్న ఆందోళనలో నువ్వుంటే నిన్ను బాధ పెట్టేలా నేను మాట్లాడాను. అనేశారు కదా, ఇంకెందుకు, వదిలేయండి. వదిలేయడానికి కాదు భాను కట్టుకుంది. కోపంతో గొడవ పెట్టుకుంది కూడా అందుకే కదా. అప్పుడు అందుకే కావచ్చు, కానీ ఇప్పుడు అందుకు కాదు. మరెందుకో? చూడు భాను, పున్నమి వెలుగులో నువ్వు ఆ పున్నమి చంద్రుడి కన్నా వెలిగిపోతున్నావు. ఆ వెన్నెల వృధా కాకూడదు. అందుకే నీ అలక తీర్చడానికి వచ్చాను. తీర్చే ఉద్దేశం మీకున్నా మీతో మాట్లాడాలని నాకు లేదు. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్నపాలు వినపడలేదా? హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమ కాంతి కనబడలేదా? మరి అంత దూరమా కలలు కన్న తీరమా? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. లేదు భాను, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఆ విషయంలో నువ్వే నన్ను క్షమించాలి. ఏంటి భాను, మీ ఇద్దరి మధ్య దూరాన్ని నేను పెంచుతూ ఉంటే అలకలతో కులుకులతో మీరిద్దరూ దగ్గరవుతారా? నచ్చలేదా? నాకు నచ్చలేదా? కార్తిక్ గుండెల మీద స్థానం నాది, నీది కాదు. సారీ చూసుకోలేదు. ఇట్స్ ఓకే. భానుతో కొంచెం మాట్లాడాలి. భాను, త్వరగా మాట్లాడేసి వచ్చి. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? స్వార్థంతో నువ్వు ఆయన్ని నన్ను దూరం చేయాలి అనుకున్నావు, కానీ ఆ దేవుడు మేమిద్దరం జంట అని ఎప్పుడో రాసేశాడు. ఆ బంధాన్ని నువ్వెప్పటికీ విడదీయలేవని తెలుసుకో. బాగా తెలుసుకున్నాను భాను. నీ టోన్లో మార్పు వచ్చింది అంటేనే నువ్వేంటో తెలుసుకున్నాను. నువ్వు బెదిరిస్తేనే నేను ఒప్పుకోను. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించేలా ఉన్నావు. దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. రా, నేను ఏం చేయగలను నీకు చూపిస్తాను. రా. నీలిమా,
ఏంటి చాందిని దగ్గరికి తీసుకొస్తున్నావు? నువ్విక్కడే ఉండు, లోపల జరిగేదంతా విను. ఏం చేస్తున్నావు? నేను చెప్పిందే నేను చేయమన్నాను. నువ్వు చెప్పింది నేను వింటాననలేదు. వినమని చెప్తున్నాను, విను. ఏం చేస్తున్నావు పార్థు? నేనేం చేస్తే నీకెందుకు? అయినా నువ్వు మా గదిలోకి ఎందుకు వచ్చావు చెప్పు. ఊరుకో పార్దు, ఏదో అడుగుతుంది కదా. ఏం నీలిమ ఇలా వచ్చావు? నేను మారిపోయాను అంటే అందరూ నమ్ముతున్నారు, కానీ ఒక్క పార్థుయే నమ్మడం లేదు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నాను. రక్తం రుచి మరిగిన పులి శాకాహారిగా మారుతుందా? మారదు. పావుని ప్రేమగా చూసుకున్నా కాటేసే సహజ లక్షణం పోతుందా? అది దాని జాతి లక్షణం కదా పార్థు. నువ్వు అంతే. మనుషుల్ని విడదీసి సాధించడం అనేది నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది పోదు. అసలు నువ్వు మాట్లాడే ముందు ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఆలోచించవా పార్థు? నువ్వు చేసే పనుల వల్ల ఎదుటివాళ్లు బాధపడతారేమని నువ్వు ఆలోచిస్తావా? ఎందుకు నీలిమ అనవసరంగా పార్దుని అడిగి తిట్లు తింటావు? పార్దులో నాకు నచ్చింది అదే. తను తప్పు చేయడు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడు. అవును, తప్పంటే గుర్తొచ్చింది చాందిని. మీ రాము అన్నయ్యని చంపిన శివ నీ కళ్ళ ముందుకొస్తే నువ్వేం చేస్తావు? భానుకి అన్నయ్య కదా అని అభిమానిస్తావా, లేక మీ అన్నయ్యని చంపాడని శత్రువుగా చూస్తావా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? ఏం లేదు, జస్ట్ తెలుసుకోవాలనిపించి అడుగుతున్నా. నువ్వు అన్నట్టు శివ నా కళ్ళ ముందుకొస్తే షూట్ చేసేస్తాను. అవునా? అసలు క్షమించవా? ఎందుకు క్షమించాలి? వాడు మా అన్నయ్యని చంపాడు. ఆ బాధని ఇన్నేళ్లైనా మా మమ్మీ మర్చిపోలేకపోతుంది. బయటికి నవ్వుతూ కనిపించినా ఆవిడికి పెద్ద కొడుకు లేడు అన్న లోటు ఆవిడ మనసులో ఎప్పుడో నాటుకుపోయింది. ఆ ఈడియట్ వల్ల మా ఇంట్లో నవ్వులు కరువైపోయాయి. వాడిని ఇంట్లో అందరూ క్షమించినా నేను క్షమించను. ఏంటి పార్థు, నువ్వు కూడా చాందినికి సపోర్ట్ చేస్తావా? అదేంటి పార్థు, ఒక్క మాట అంటేనే 10 మాటలు అంటావు కదా, మరిప్పుడేంటి అంత మౌనంగా ఉన్నావు? నువ్వు అడిగిన దానివల్ల మా మనసు పాడైపోయింది. ఇంకెప్పుడు ఆ స్టూపిడ్ గురించి మాకు గుర్తు చేయకు. వాడు ఇప్పటికే చచ్చిపోయి ఉంటే హ్యాపీయే, లేదంటే వాడు ఎప్పటికైనా నా చేతుల్లోనే చేస్తాడు. సర్లే, వస్తాను. గుడ్ నైట్. విన్నావుగా, నేను నోరు విప్పితే అక్కడ నీ అన్నయ్య ప్రాణాలు పోతాయి. అందుకే నోరు మూసుకొని నేను చెప్పింది మాత్రమే విను.